హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ క్రియేషన్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు మీకు టొమాటో పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దానికోసం ఈ కందిపప్పు తీసుకోవాలన్నమాట. 1 గ్లాస్ 1.5 గ్లాస్ మీ ఇష్టం, మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత పప్పు తీసుకోండి. ఆ తర్వాత నేను ఇవన్నీ వేసుకున్న వీడియో మిస్ అయింది. సో వీడియో ఆన్ చేశాను అనుకున్నా, బట్ ఆన్ చేయలేదు. సో అందుకే మళ్ళీ చూపిస్తున్నా. కందిపప్పు వాష్ చేసుకున్నాను. ఆ తర్వాత దాంట్లో వెల్లుల్లిపాయలు, మెంతులు వేసాను. మెంతులు లేకపోతే మీరు కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. మెంతి కూరాకు ఎండబెట్టి నేను ఇంట్లోనే ఎండబెట్టి పెట్టుకుంటాను. ఆ తర్వాత ఆనియన్ ఒకటేసాను. టమాటాలు ఒక 5, 6 వేసాననమాట. పచ్చిమిరపకాయలు వేసుకున్నా. పచ్చిమిరపకాయలు సగమే వేసుకున్నాను కారానికి. ఆ తర్వాత మిగతా సగం వచ్చి ఎండుమిరపకాయలు వేస్తున్నాను. 2 వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో అందుకని ఎండుమిర్చి కొన్ని, పచ్చిమిర్చి కొన్ని వేసాను కారం కోసం. ఆ తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. పొంగకుండా ఉండడం కోసం ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. ఇందులో మన కుక్కర్లో పెట్టినప్పుడు పొంగిపోతుంది, పైకి వచ్చేస్తుంది అనమాట. పప్పు వాటర్ అంతా కింద పోతుంది. అందుకని కొద్దిగా ఆయిల్ వేస్తే పొంగకుండా ఉంటుంది. అందుకే నేను పప్పు ఉడకబెట్టుకునేటప్పుడు ఆయిల్ వేసాను. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిందంటే బాగా ఉడికిపోతుంది అనమాట. సో 4 విజిల్స్ పెట్టేశాను, అయిపోయింది. చూడండి, బాగా ఉడికిపోయిందనమాట పప్పు అయితే. ఒకసారి మనము పప్పు గుత్తితో ఎనుపుకుంటే ఇంకా నున్నగా బాగా ఇదే ఉంటుంది. ఉప్పు కొద్దిగా వేసుకొని నేను ఎనుపుకుంటున్నాను. అలాగే అందులోనే కొంచెం చింతపండు వేసుకోండి. ఆల్రెడీ టమాటాలు వేసాం, కానీ చింతపండు వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. చింతపండు కొద్దిగా వేసుకోండి. కొద్దిగా వేసుకొని బాగా నున్నగా మ్యాష్ చేసుకోండి. చూసారు కదా, అయిపోయింది. ఆ ఎండుమిర్చి, పచ్చిమిర్చి బాగా కొంచెం నలిగేలాగా స్మాష్ చేస్తున్నా. పప్పు అయితే మెదిగిపోయింది. ఎండుమిర్చి అండ్ అది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి సో దాన్ని మెదుపుతున్నాను. ఈ పప్పు రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మెదిగిపోయిన తర్వాత మనం ఒక వేరే బౌల్లోకి వేసుకొని, నేను అదే కుక్కర్లో తిరమాత పెట్టుకుంటాను, అదే పోపు పెట్టుకుంటాను. అందుకని చెప్పి దాన్ని వాష్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర కొద్దిగా అండ్ ఆవాలు కొద్దిగా. ఆవాలు, జీలకర్ర 2 చిటపటలాడితే టేస్ట్ బాగుంటుంది. కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకు. ఆ తర్వాత ఒక ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ ఆనియన్ ఒకటి వేసాను. బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ముందు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, మనం ఫ్రై చేసుకునే దాన్ని బట్టే టేస్ట్ వస్తుంది అని చెప్పి. సో ఆనియన్ని బాగా మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం పచ్చి పచ్చిగా ఉండంగానే ఏముందిలే వాటర్ వేస్తే ఉడికిపోతుంది అనుకుంటే ఆ టేస్ట్ బాగుండదు. ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకున్నాను అనమాట. ఇంగువ వేస్తే మంచి స్మెల్, టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే ఇంగువ వేసుకున్నా. ఆ తర్వాత మనము పప్పు ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, అది స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఆ తర్వాత ఉప్పు ఉందా లేదని టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. బాగా పొంగు వచ్చి బాగా ఉడికేలాగా రావాలన్నమాట. ఊరికి తిరుమాత పెట్టేస్తే బాగుండదు, అదే పోపు పెట్టేస్తే బాగుండదు. బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, ఎందుకంటే కింద అడుగంటేయొచ్చు. సో చూసుకొని కలుపుతూ అప్పుడప్పుడు చేసుకోండి. స్మెల్ చాలా బాగుంటుంది. మనం మామూలుగా పోపు వేస్తాం కదా, అందులో మేము ఒడెం అంటాము, ఒడెం కూడా వేస్తామన్నమాట. అది మీ సైడ్ ఉంటుందో లేదో నాకు తెలీదు. అదే అందులో ఆవాలు, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి రుబ్బి ఉంటల్లాగా పెట్టి ఎండలో పెట్టింటారనమాట. అది మా అమ్మ అయితే చేసిస్తూ ఉన్నింది. ఈ మధ్యలో చేయడం లేదమ్మ కూడా. అది వేసుకుంటే చాలా బాగుంటుంది. పప్పుకైతే మేము ఎక్కువ అది వేసుకుంటామన్నమాట. ఇంకా దాంట్లో ఏమి వెయ్యం, ఆయిల్ వేసి ఆ ఒడెం ఒకటి కొంచెం వేసేసామంటే తిరమాత పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది కాబట్టి పప్పు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను. పప్పు రెడీ అయిపోయింది.
ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టొమాటో పప్పు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్